ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం 5 పవర్‌ఫుల్ రాశుల గురించి. ఎవరి దగ్గర దేవీ శక్తులుంటాయి, ఎవరి దగ్గర మాయావి శక్తులుంటాయి. ఈ మాటలు నేను చెప్తుంటే వేరే రాశి వోళ్ళు కూడా రిలేట్ చేసుకోవచ్చు సొంతతో పాటు. అవును, ఇట్లా నాతో పాటు కూడా అయిందని. ఇంకా ఈ వీడియో అందుకు కూడా చూడాలి. ఎందుకంటే ఏది డివైన్ హెల్ప్ మీకు దొరికిందో అది మీరు మీ లైఫ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరి మీద సేమ్ ఉంటాయి. అయితే పదండి మనం ఈ వీడియోని మొదలు పెడదాం. ఓకే. మీరు ఈ ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వస్తే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తాం మర్చిపోమాకండి. చాలా శుభముహూర్తం. మన మొదటి రాశి కర్క రాశి వాళ్ళు. కర్క రాశి వాళ్ళు చాలా హోమ్లీ ఫీలింగ్ ఇస్తారు మీకు. మీరు ఎక్కడైనా ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో పాటు ఉన్నా, లేకపోతే మీరు వేరే ఏదైనా మీటింగ్‌లో కూడా ఉన్నా, ఎవరైనా మీతో పాటు కలిస్తే ఆళ్ళు అనుకుంటారు ఇట్లాగే నేను ఫీల్ చేస్తాను. ఎట్లా నేను నా ఇంట్లో ఫీల్ చేసేవాడినో. చాలా హోమ్లీ అట్మాస్ఫియర్ ఈళ్ళకి ఫీల్ అవుద్ది. మీ చుట్టుపక్కల చాలా సెక్యూర్ కూడా ఫీల్ అవుతారు. ఈ మాటనే కర్క రాశి వాళ్ళని వేరే రాశి వాళ్ళతో విడిగా చేస్తది. ఇంకా ఈ స్పెషల్ మాట కూడా. ఈళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్ ఉంటారు. కానీ మీరు అనుకుంటారు ఈళ్ళు ఎమోషనల్, ఇంకా ఈళ్ళని మనం ఫూల్ చేయొచ్చు, లేకపోతే ఈళ్ళతో మనం ఏదైనా ప్రాఫిట్ తీసుకోవచ్చని. అయితే అట్లా కాదు. ఈళ్ళకి అంతా అర్థమవుతుంటది. వేరేవాడు నా ముందు నాటకాలేస్తున్నాడా, లేకపోతే అసల్లో ఈడు ఎమోషనల్ ఉన్నాడని. ఈళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు వేరే వాళ్ళ ఎమోషన్‌ని. ఎందుకంటే ఈళ్ళు సొంతగా ఈ ఫేసెస్ ఆఫ్ లైఫ్‌తో ఎళ్ళుంటారు. కానీ ఈళ్ళని ఎప్పుడు కూడా ఇది మనం అనుకోకూడదు. ఈళ్ళని ఎమోషనల్ ఇంకా స్పెషల్లీగా ఎవరు కర్క రాశి అమ్మాయిలుంటారో, లేకపోతే ఆడోళ్ళుంటారో ఆళ్ళని ఎవరైనా ఏడిపిస్తే, లేకపోతే ఆళ్ళని ఇబ్బంది పెడితే, ఆ మనిషి ఎవరు ఇబ్బంది పెట్టాడో ఆడికంతా మంచిగా జరగదు. ఇన్ ఫ్యూచర్‌లో అట్లా అంటారు. చాలా వరకు ఇది నేను కూడా చూసాను. ఈళ్ళకి అటువంటి చోటున పని చేస్తాం ఇష్టం ఉండదు. ఎక్కడ చాలా వర్క్ లోడ్ ఉంటదో, చాలా ప్రెషర్‌లు పెడతారో, ఈ పని ఇంత టైంలో జరిగిపోవాల్సిందే అని. ఈళ్ళకి ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ కావాలి. అక్కడ ఈళ్ళు ఈజీగా కూర్చొని చాలా కామ్ మైండ్‌తో ఈళ్ళు పని చేసుకోవచ్చు. మనుషులు కూడా మంచిగుండాలి. ఇటువంటి చోటు మీకు ఎక్కువ ఫలిస్తది కూడా. ఎందుకంటే ఈళ్ళు అన్ని ప్రొఫెషన్‌లో మంచిగానే చేస్తారు. కానీ అట్మాస్ఫియర్ ఒక గివింగ్ అట్మాస్ఫియర్ ఉంటే ఈళ్ళకి మంచిది. ఇంకొక రాశి సింహరాశి వోళ్ళు. సింహరాశి వాళ్ళు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మీరు నాతో రిలేట్ చేస్తారు. ఈళ్ళు దూరం నుంచి చాలా ఈగోయిస్టిక్, చాలా అరోగెంట్, ఈళ్ళ దగ్గర ఒక అథారిటీ ఉన్నట్టు ఈళ్ళు కనిపిస్తారు. ఇంకా ఇది బై డిఫాల్ట్ ఈళ్ళ నేచర్‌లో ఉంటది కూడా. ఈళ్ళు ఎప్పుడు కూడా సొంతని వీక్ ఫీల్ చేసుకోరనుకోరు వేరే వాళ్ళ ముందు. ఎందుకంటే ఈళ్ళకి ఎప్పుడైనా ఎమోషనల్ అవుతే కూడా ఈళ్ళు ఒక వేరే రూమ్‌లో ఎళ్లి, లేకపోతే ఒక్కళ్ళే ఎప్పుడు ఉంటే అప్పుడు ఎమోషనల్ అవుతారు. వేరే వాళ్ళ ముందు ఈళ్ళెప్పుడు సొంత కన్నీళ్ళని కార్చరు. ఎందుకంటే ఈళ్ళొక అథారిటీ, ఒక ఆరా ఉంటది ఈళ్ళ నేచర్‌లో కూడా. ఇంకా ఈళ్ళనుకుంటారు నేను వేరే వాళ్ళ ముందు ఏదైనా ఎమోషనల్ అవుతే ఈళ్ళు మళ్ళీ తర్వాత నన్ను బ్లాక్‌మెయిల్ కూడా చేయొచ్చు. లేకపోతే దీనిది ఈళ్ళు ఒక రాంగ్ సైడ్‌గా ఈళ్ళు ప్రాఫిట్ కూడా తీసుకోవాలనుకోవచ్చు. చాలా వరకు ఈళ్ళు నవ్వుతా, లేకపోతే వేరే వాళ్ళతో పాటు జోకులేస్తా కూడా కనిపించొచ్చు. ఈళ్ళు చాలా బబ్లీ నేచర్ కూడా అంటారు ఈళ్ళని. ఈళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో తొందరగా అట్రాక్ట్ అవ్వరు. అంటే మీకు ఈళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఈళ్ళతో రిలేషన్‌లో రావాలనుకుంటే కూడా మీకు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈళ్ళు చాలా చూస్తారు మనిషిని. ఈడెటువంటోడు, ఈడెట్లా ఉంటాడు, ఈడు నాతో పాటు సెట్ అవుతాడా, అవ్వడా? ఇవన్నిటి తర్వాత మిమ్మల్తో ఫ్రెండ్‌షిప్ చేసుకుంటారు. లేకపోతే మిమ్మల్తో పాటు ఇంకా క్లోజ్ అవుతారు. ఈళ్ళు ఒకసారి మీతో పాటు ఫ్రెండ్‌షిప్ చేసుకున్న తర్వాత, లేకపోతే రిలేషన్‌షిప్‌లో వచ్చిన తర్వాత ఈళ్ళు చాలా లాంగ్ టైమ్ వరకు మీతో పాటు ఉంటారు. ఎందుకంటే ఈళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటది ఈళ్ళది ఫ్రెండ్‌షిప్ అయినా, లేకపోతే రిలేషన్‌షిప్ అయినా. ఈళ్ళది అడ్వైస్ ఉంటది కదా! ఈళ్ళు వేరే వాళ్ళకన్నా ఎక్కువ ఆథెంటిక్ అడ్వైస్ మీకిస్తారు. జెన్యూన్ అడ్వైజర్ ఈళ్ళుంటారు. సింహ రాశి వాళ్ళది ఇంకొక మాట కూడా నేను చెప్పుండాను. ఈళ్ళకి ఫ్రీడమ్ ఇంకా అథారిటీ ఈళ్ళ దగ్గర ఇన్‌బోర్న్ ఒకటి దేవుడు ఈళ్ళలో ఏసి పంపిస్తాడు. అందుకనే మీరు ఈళ్ళని డామినెన్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఈళ్ళది ఫ్రీడమ్‌ని మీరు కవర్ చేయాలనుకున్నా, ఈళ్ళకి అస్సలు నచ్చదు. ఈళ్ళు లేకపోతే మీతో గొడవ చేస్తారు, లేకపోతే మీతో కట్ ఆఫ్ చేస్తారు మిమ్మల్ని లైఫ్ నుంచి. అయితే మీరు సింహరాశి వాళ్ళైతే ఇంకా మీరు ఈ మాటలతో రిలేట్ చేస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. మన మూడో రాశి మనం వెళ్తున్నాం కుంభరాశి వాళ్ళ గురించి. ఈళ్ళు కొంచెం ఫిలాసఫీ వాళ్ళ మనుషులుంటారు. ఈళ్ళకి ఈ అంటే మ్యాజికల్ వరల్డ్, లేకపోతే అకల్ట్ సైన్సెస్ ఏపున దేంట్లో ఆస్ట్రాలజీ కూడా వస్తది. దేంట్లో భూత్, ప్రేత్ అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంటదో ఇటువంటి వాళ్ళు కూడా ఈళ్ళుంటారు. కుంభరాశి వాళ్ళకి ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఎవరి దగ్గర డిగ్రీ ఉందో ఆళ్ళు కాదు. ఎవరికి లైఫ్ నాలెడ్జ్ ఉందో, ఎవరికి సొసైటీది నాలెడ్జ్ ఉందో ఆళ్ళు చాలా అట్రాక్ట్ చేస్తారు. ఇది ఒక నాలెడ్జబుల్ రాశి కూడా అనొచ్చు మనం. ఇంకా ఎవరు కుంభరాశి అమ్మాయిలుంటారో ఈళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో ఎళ్తే, లేకపోతే ఈళ్ళు వేరే వాళ్ళు లైఫ్‌లో కూడా ఈళ్ళెళ్తే ఈళ్ళొక లక్ష్మీ అమ్మవారిలాగా ఈళ్ళెళ్తారు. అంటే ఈళ్ళ దగ్గర
ప్రాస్పారిటీ అవన్నీ వేరే వాళ్ళకి ఇస్తానికి ఒక రకంగా ఉంటుంది. ఈళ్ళది ఒక మాట కూడా చూసారు కుంభరాశి వాళ్ళది ఏది ఫైనాన్షియల్ అడ్వైజింగ్ ఉంటుందో అది చాలా పనికొస్తది. ఇంకా ప్రాఫిట్ ఇస్తది మీకు. ఇంకా మీరు కుంభరాశి అమ్మాయిలు మీరు ఎప్పుడైనా సతాయిస్తే లేకపోతే ఏదైనా తప్పు చేస్తే ఆళ్ళతో ఇది మీకు చాలా డౌన్‌ఫాల్ ఎప్పని కూడా తీసుకెళ్ళొచ్చు. అయితే ఈళ్ళతో పాటు మీరు ఎప్పుడైనా ఉంటే కొంచెం చూసి కొంచెం యాక్టివ్‌గా అంటే సరిగా ఉండాలి ఈళ్ళతో పాటు. ఇంకా ఈళ్ళకి ఎప్పుడు కూడా ఒక మాట నచ్చదు కుంభరాశి వాళ్ళకి. నాకన్నా ఎక్స్‌ట్రా స్మార్ట్ ఒక మనిషి అవుతున్నాడని, లేకపోతే ఓవర్ స్మార్ట్ అవుతున్నాడు నాతో పాటు. ఇది ఈళ్ళకి నచ్చదు. అయితే ఈళ్ళతో పాటు ఎట్లా నార్మల్ ఉంటారో అట్లాగే ఉండండి. చాలా మంచి ఫ్రెండ్స్, చాలా మంచి పార్ట్నర్ అవ్వచ్చు. ఇంకా స్పౌస్ కూడా చాలా మంచిగా అవ్వచ్చు ఈళ్ళు. అయితే ఈళ్ళ దగ్గర నాలెడ్జ్ కూడా చాలా ఉండొచ్చు. ఇంకా నాలెడ్జ్ అంటే ఒట్టి బుక్స్ నాలెడ్జ్ లేకపోతే కాలేజ్‌ది, స్కూల్‌ది ఆ నాలెడ్జ్ కాదు. ఇంట్యూషనల్ నాలెడ్జ్ ఉండొచ్చు. అంటే ఈ మనిషి నాకు మంచోడా కాదా? లేకపోతే ఈ పనిలో నా మంచికి జరుగుతదా? జరగదా? అని అటువంటి ఇంట్యూషన్ కూడా ఈళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉంటది. అయితే మీరు కుంభరాశి వాళ్ళ దగ్గరుంటే లేకపోతే మీరే కుంభరాశి అయితే మీరు దీనిది ప్రాఫిట్ తీసుకోండి. ఇంకా దీనిది పని తీసుకోండి. ఎట్లా మీకు ఇంట్యూషన్ దొరుకుతదో అని. అయితే మనం లాస్ట్ 2 రాశి వాళ్ళని ఒకే కేటగిరీలో తీసుకుంటాం. ఇది మీన రాశి, ఇంకా వృశ్చిక రాశి వాళ్ళు. ఈళ్ళ కళ్ళు స్కానర్ ఉంటదంటారు. ఈళ్ళ దగ్గర మీరు ఏ ఇంటెన్షన్‌తో ఎళ్తున్నారో మీరు ఈళ్ళకి మంచి మంచి మాటలనొచ్చు, పొగడొచ్చు చాలా. కానీ మీకు మీ ఇంటెన్షన్ ఏంటో అది తెలుసుకుంటానికి ఈళ్ళకి ఎక్కువ టైం పట్టదు. 5 నిమిషాల్లో ఈళ్ళు తెలిసేసుకుంటారు మీరెందుకొచ్చారో ఈళ్ళ దగ్గరికి. వృశ్చిక రాశి వాళ్ళు ఇది కూడా తెలిసేసుకుంటారు మీరు ఏం దాస్తున్నారో ఈళ్ళతో. మీరు ఈళ్ళతో ఏమి దాయలేరు. మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, మీరు ఫ్రెండ్స్ ఉన్నా ఈళ్ళకి తెలిసిపోద్ది. మీరు నాతో ఏదైనా దాస్తున్నారు లేకపోతే ఆ మాటే ఈళ్ళు కనిపెట్టేస్తారు. వీళ్ళ దగ్గర అబ్జర్వింగ్ పవర్ కూడా ఉంటది. బాడీ లాంగ్వేజ్‌ని ఎట్లా అబ్జర్వ్ చేయాలో లేకపోతే ఈళ్ళు మాటలు ఏం మాట్లాడుతున్నారో దాంట్లో అబ్జర్వేషన్ ఈళ్ళది చాలా ఉంటది. ఇదే ఒక డివైన్ పవర్ అంటారు. ఈళ్ళతో అడిగితే కూడా మీకు ఇట్లా ఎందుకు అనిపిస్తదంటే ఈళ్ళకి కూడా తెలీదు. కానీ ఈళ్ళ దగ్గర ఈ హెల్ప్ ఉంది. డివైన్ హెల్ప్ ఉంది ఈళ్ళ దగ్గర. అయితే మీ పక్కన ఎవరైనా వృశ్చిక రాశి వాడు ఉంటే మీరు ఆళ్ళతో అడగండి. ఇది ఇట్లా అయిందా? అవ్వలేదా అని. వృశ్చిక ఇంకా మీన రాశి అమ్మాయిలు కొంచెం పీస్‌ఫుల్ మైండ్ అంటారు ఈళ్ళని. ఇంకా ఈళ్ళది క్లెవర్ మైండ్ కూడా ఈళ్ళనంటారు. ఎంత పీస్‌ఫుల్ ఉంటారో అంతనే క్లెవర్ కూడా ఉంటారు ఈళ్ళు. ఈళ్ళని బిజినెస్ పార్ట్నర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈళ్ళు బిజినెస్‌లో కూడా మంచిగా ఈళ్ళ బ్రెయిన్ పని చేస్తది. అయితే ఇది ఆ 5 రాశిలు దేని దగ్గర ఒక డివైన్ హెల్ప్ ఉందో, ఒక డివైన్ పవర్ ఈళ్ళకి దొరికినాయో. వేరే రాశిల్లో లేవా? కాదు. వేరే రాశిల్లో కూడా దానికి వేరే వేరే సొంతది ఒక పవర్స్ ఉన్నాయి. మీరు కమెంట్ చేస్తే మీకు ఏ రాశి మీద పర్టిక్యులర్‌గా వీడియో కావాలో నేను ఆ రాశి మీద మీకు ఒక ఫుల్ డీటెయిల్ వీడియో చేసి పెడతాను. మీరేదైనా రిలేట్ చేస్తే లేకపోతే మీకు తెలిసినోళ్ళు ఎవరు ఉన్నారో ఆళ్ళకి మీరు ఈ వీడియో పంపించొచ్చు. ఇంకా మీరు ఫ్యామిలీ గ్రూప్స్‌లో, ఫ్రెండ్స్ గ్రూప్‌లో కూడా ఇది షేర్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్‌కి కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తాం. ఇంకా బెల్ ఐకాన్‌ని నొక్కడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.